వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, యూట్యూబ్ అనేది ఇంత వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత ఈ రాశి ఫలాలు కానీ జ్యోతిష్యానికి సంబంధించి కానీ చూస్తూనే ఉంటున్నాం వీడియోస్ రూపంలో. ఇదివరకు రోజుల్లో అయితే పేపర్లలో లేకపోతే ఈ వీక్లీ మ్యాగజైన్స్ వచ్చే వాటిల్లో సన్ సైన్స్ని కూడా ఇచ్చేవారు. ఇంట్రెస్టింగ్గా అందరూ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మార్చ్ 21 నుంచి మే 21 వరకు 1 మంత్ ఆ పీరియడ్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ మంత్ అంతా ఎలా ఉంటుంది అనేది ప్రిడిక్షన్స్ ఇచ్చేవారు కదా. ఈ మధ్యకాలంలో అసలు సన్ సైన్స్ పెద్దగా ఎక్కడ వినపడట్లేదు, చూడట్లేదు. సో మీరు చెప్పాలి సార్, సన్ సైన్స్ అనేది అసలు ఎంత యాక్యురేట్గా మనం నమ్మచ్చు సన్ సైన్స్ని? అంటే సూర్యుడిని ఆధారం చేసుకుని, మరి సూర్యుడిని ఆధారం చేసుకుని మన లగ్నం ఏర్పడుతున్నప్పుడు ఆబ్వియస్గా అది యాక్యురేట్గానే ఉండాలి కదా. చంద్రుని గురించే ఉంది. మేమంతా చంద్రుడి చుట్టే తిరుగుతున్నాం. యాక్చువల్గా చంద్రుడు మన చుట్టూ తిరుగుతున్నాడు. సరే, సో సన్ సైన్స్ గురించి చెప్పండి సార్. టు స్టార్ట్ విత్, ఎస్, మార్చ్ 21 నుంచే ఆ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 21 లోపు పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు, వాళ్ళు మరి వీళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి. ముందు మీరు ఉపోద్ఘాతంలో వివరించినట్లుగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి రాశి ఫలాలు కేవలం చంద్రుని ద్వారా చేయటం అనేది మీరు అంటూ ఉన్నారు. నిజానికి మన తెలుగు ప్రాంతాలలో లేదా దక్షిణ భారతదేశంలో దీన్ని విస్తృతి ఎక్కువగా ఉన్న కారణం చేత రాశి ఫలాలు చంద్రుని గురించి చెప్తున్నారు. కానీ విదేశాలలో ఉన్న విదేశాల్లో ఇంగ్లీష్లు ఛానల్స్ వాటికి సంబంధించి చెప్పవలసిన పరిస్థితుల్లో వాటిల్లో ఖచ్చితంగా సన్ సైన్స్ గురించి చెప్పవలసిన స్థితే ఉంటుంది. నేను ఆ విధంగా బయట వారికి చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఛానల్స్ వాటికి చెప్పినప్పుడు భారతదేశంలో ఉపయోగపడే ఇక్కడ చాంద్రమాన పద్ధతుల్లో వారికి అంచనా వేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం అక్కడ సన్ సైన్స్ అన్ని సన్ సైన్స్ని బేస్ చేసుకుని చెప్పడం అనేది జరుగుతుంది. ఫారినర్స్ కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారా, చెప్పించుకుంటూ ఉంటారా? ఉంటారు. అమెరికాలో కూడా మీ కంపెనీ ఉంది, రైట్? మీ ఆఫీస్ ఉంది, ఐ మీన్, రైట్? ఇందులో మనం ప్రస్తుతం ఇంగ్లీష్ పేపర్స్ వీటన్నిటిలో చూసుకుంటున్నప్పుడు భారతదేశంలో ప్రచురితమయ్యే ఇంగ్లీష్ పేపర్ చూసుకున్నప్పుడు సన్ సైన్స్ గురించే ఉంటుంది. ఇందులో ఉన్న సౌలభ్యత ఏమిటంటే మనకి డేటు, టైము, ప్లేస్ ఇది ఎగ్జాక్ట్గా తెలిసిన సన్నివేశాల్లో, ప్లేస్ అవసరం లేదు, డే టు టైం తెలిసిన సన్నివేశాలలో ఆ సమయంలో చంద్రుడున్న నక్షత్రాన్ని తీసుకొని మనకు అది రాశిగా పరిగణలో తీసుకొని మనం చెప్తూ ఉంటాం. అది చాంద్రమాన పద్ధతి. కానీ చాలామందికి రికార్డెడ్గా టైం ఉండే పరిస్థితులు ఉండవు. అటువంటి సన్నివేశాలలో వారికి కేవలం డేట్ ద్వారానే దాన్ని చెప్పే పద్ధతి, ఆ పద్ధతిని సన్ సైన్స్ అంటారు. ఎంత యాక్యురేట్ ఇవి? ఇందులో యాక్యురసీ అనేది చెప్పే విధానం, అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇందులో వెస్ట్రన్ అస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు చూసే పద్ధతి ఏమిటంటే డేట్ల ప్రకారం చూస్తూ ఉంటారు. రవి ప్రతి సంవత్సరానికి ఒక పర్యాయం, అంటే మన సైకిల్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. మార్చి 21వ తారీఖున సాయన రవి అంటే ట్రాపికల్ సన్ మేషరాశిలోకి ప్రవేశించి ఒక 4 రోజుల పాటు మేషరాశిలో ఉంటాడు. ఆ సమయంలో ఒక్కొక్క భావానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఆ ఒక్కొక్క డిగ్రీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ డేట్లో జన్మించిన వారికి ఇటువంటి మానసిక పరమైన స్థితి, ఇటువంటి అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయని అంచనా. ఆ విధంగా ఆ పద్ధతిలో, అంటే వెస్టర్న్స్ పద్ధతిలో ఉపయోగించిన సన్నివేశంలో అందులో రవికి సంబంధించిన పాజిటివ్స్ ఏమిటి, రవికి సంబంధించిన నెగటివ్స్ ఏమిటి, ఏ ప్రాంతాలలో ఏ రాసులలో, అంటే అక్కడి నుంచి మేషరాశి, ఉదాహరణ మేషరాశి తీసుకున్న సన్నివేశంలో మేషరాశి నుంచి రకరకాల భావాలు అదే లగ్నంగా తీసుకొని రకరకాల భావాలలో అదే లగ్నం. ఇప్పుడు మన చంద్రమాన పద్ధతిలో మనం ఏ రాశి అయితే మనకి ఉదాహరణ తులారాశి తీసుకున్నాం, అప్పుడు చంద్ర లగ్నాత్తు అనుకుంటాం. ఇక్కడ విదేశీ పద్ధతుల ప్రకారం తీసుకుంటున్నప్పుడు మార్చి 21వ తారీఖున ట్రాపికల్ సన్ మేషరాశిలో ప్రవేశిస్తాడు. అక్కడి నుండి ఏప్రిల్ 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ మధ్యలో పుట్టిన వారికి సౌరమాన పద్ధతి ప్రకారం వారు ఏరీస్ సైన్కి సంబంధించిన వారు, మేషరాశి సంబంధించిన వారు. కాబట్టి ఇక్కడ అప్లై చేయవలసిన విధానం ఏమిటంటే వెస్ట్రన్ పద్ధతి ప్రకారం రవి యొక్క గమనాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు మన చాంద్రమాన పద్ధతిలో
ఈ డిగ్రీల్లో ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు ఇటువంటి మానసిక స్థితి, ఇటువంటి స్వభావం ఉంటుంది అనేది. ఇక్కడ యూనివర్సల్గా చూడవలసింది మేషరాశికి అధిపతి కుజుడు. మిగతా రాసులన్నిటికీ అధిపతి మన భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉపయోగించే విధంగానే ఆ రాశులకు అధిపతులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక్కొక్క డిగ్రీలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన లక్షణాలు. ఇందులో మేషరాశికి సంబంధించిన డిగ్రీలను చూసుకుంటున్నప్పుడు 0, 13, 26 డిగ్రీల్లో ఉన్న రవి ప్రవేశిస్తున్న సన్నివేశంలో ఇంచుమించు మార్చి 21, ఏప్రిల్ 3వ తారీఖు, ఏప్రిల్ 16వ తారీఖు ఈ మధ్యకాలంలో ఈ డేట్స్లో పుట్టిన వారికి మాత్రం వారు కొంచెం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు, చిన్న వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా కుటుంబపరమైన వ్యతిరేకతలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఈ సమయం అంతా ఈ 3 డేట్స్ అనుకూలమైన విషయాలు కాదు. ఇక వారి ఆరోగ్య లేదా వారి హావభావ, శారీరక ఆకృతి వీటన్నిటిని పరిగణలో తీసుకున్నప్పుడు ఇందులో రాశికి అధిపతి కుజుడు. ఈ కారణం చేత వీరికి మంచి బాడీ బిల్డింగ్, అంటే మంచి చక్కటి శారీరక ఆకృతి ఉంటుంది. అంటే మగవారికి సంబంధించి అని అనుకున్నప్పుడు వారికి మంచి ఎదుటివారు గుర్తించే విధంగానే మంచి ఆకర్షణీయమైన ముఖం కన్నా ఆకర్షణీయమైన శారీరక ఆకృతి ఉంటుంది. ఆడవారికి సంబంధించి కూడా చక్కటి శారీరక ఆకృతి ఉంటుంది. మానసిక పరిస్థితి చూసుకుంటున్నప్పుడు వీరు పాజిటివ్ సైడ్ ఆఫ్ విషయం మనం పరిగణలోకి తీసుకున్న సన్నివేశంలో వారు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాటుతోటి నిర్ణయాలు అంటే టైమ్లీ డెసిషన్స్ తీసుకోవటం. అకస్మాత్తుగా ఏదైనా ఒక విషయం వాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇన్స్టెంట్గా ఒక మంచి డెసిషన్ తీసుకోవటం, సాహస కృత్యాలు చేసే పరిస్థితి ఉండటం. ఏదైనా ఒక పని ఉన్నది అనుకోండి, అర్జెంటుగా పరిగెత్తవలసిన స్థితి అనుకోండి, అర్జెంటుగా మిగతా ముందు వెనకలు చూడకుండా పరిగెత్తటం, ఎవరికైనా సహాయం చేయవలసిన పరిస్థితులు ఇటువంటివి ఉన్నాయనుకోండి, ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడం, ఇటువంటివన్నీ పాజిటివ్ లక్షణాలు. అదే లక్షణాలు నెగిటివ్ వైపు తీసుకున్న సన్నివేశంలో చాలా ఇంపల్సివ్గా ఉండటం, అంటే అది నెగిటివ్ ఫలితాలు ఇచ్చినప్పుడే ఇంపల్సివ్ పరిస్థితి. అంటే ప్రతి విషయంలోనూ ఎదుటివారు చిన్న మాట అన్న వీరు వారిని శారీరకంగా దండించాలి అనే మానసిక స్థితిలో ఉండటం, దాని తర్వాత ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్కువ రాద్ధాంతం చేయటం, ఇటువంటి స్థితి అనేది ఉంటుంది. ఇది నెగిటివ్ సైడ్. ఇక్కడ వీరికి సంబంధించి పంచమ నవభావాలకు సంబంధించి చూసుకున్నప్పుడు 120 డిగ్రీల కోణస్థితిలో ఉన్న గ్రహ స్థితి చూసుకున్నప్పుడు, అంటే సింహరాశి 120 డిగ్రీల్లో ఉంటుంది. దాని తర్వాత ధనుసు రాశి. వీటి రాశులకు అధిపతులు రవి, గురుగ్రహాలు. ఇవన్నీ పురుషకారక గ్రహాలు. ఇక్కడ వీరికి సంబంధించి ప్రతి ఆలోచన విధానం, వీరు చెప్పే విధానం ఇదంతా పూర్తిగా ఆడవారి అయినప్పటికీ ఆలోచన ధోరణి మగవారి తత్వంలా ఉంటుంది. అగ్రెసివ్గా త్వరగా మగవారి తత్వం అంటే ఇక్కడ ప్రతి విషయానికి త్వరతగతిన నిర్ణయాలు తీసుకోవటం, ఆధిపత్య ధోరణి ప్రదర్శించే స్థితి అనేది ఉంటుంది. సంతాన భావానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి ప్రారంభంలో అంటే వివాహం అయిన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ తోటి, కొంత మెడికల్ ఎయిడ్ తోటి, ఏదైనా చిన్న చిన్న మెడికల్ అవసరాలు వీటితోటి వీరికి సంతానం కలిగే పరిస్థితులు ఉంటాయి. కానీ సంతానం ద్వారా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మగవారికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇది ప్రేమ, స్నేహం వంటి విషయాలు వీరికి చక్కగా అనుకూలిస్తాయి. చక్కటి జీవిత భాగస్వామి లభించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆడవారికి సంబంధించి ఇక్కడ 7వ భావం తులారాశి అయింది. తులారాశికి సంబంధించి అధిపతి శుక్రుడు. ఈ కారణం చేత వీరికి ఆడవారికి సంబంధించి జీవిత భాగస్వామి అర్థం చేసుకునే విధంగా వీరి ప్రవర్తన లేకపోవటం, అంటే వారికి లభించే మంచి భాగస్వామ్యం ఉంటారు, కానీ వారికి అర్థమయ్యే విధంగా వీరు వివరించలేని పరిస్థితి, వీరి ప్రవర్తన ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో కలతలు వచ్చే పరిస్థితులు ఉంటుంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాల గురించి వచ్చినప్పుడు వీరు స్టూడియస్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. వీరు క్రమంగా ఎదగటం, ఒక్కసారిగా లక్ వచ్చి మీద పడి వారికి ఒక్కసారిగా లాభం రావటం అనేది ఉండదు. మేధోపరమైన అంశాలలో వీరికి చాలా చక్కటి అనుకూలతలు ఉంటాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి చూసుకుంటున్నప్పుడు కుటుంబంలో వయసులో పెద్దవారి నుండి వీరికి కొంత వ్యతిరేకత, వీరు ఏదైనా ఉద్యోగాల్లో
చేస్తున్న సమయంలో వారి తమ క్రింద పనిచేయుచున్న వారి నుండి, అంటే సేవకులు కావచ్చు, వాళ్ళ సబార్డినేట్స్ ఎవరైనా కావచ్చు, వారి ద్వారా వ్యతిరేకతలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, ముఖ్యంగా వీరు మాట తీరులో స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం, ఎదుటివారి విషయంలో ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా వీరు మాటలు పదాలు ఉపయోగించటం, ఇటువంటి లక్షణాలు ఉన్న సన్నివేశాల్లో వీరు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. లేని సందర్భాలలో కేవలం వాళ్ళు తాత్కాలికంగా ఒక మెట్టు ఎదిగితే అందులోనే స్థిరపడే పరిస్థితులు మాత్రమే ఉంటాయి. వీరు తమని వ్యక్తిత్వాన్ని కొంచెం మలచుకుంటే ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా వీరి పద ప్రయోగాలు, వీరి బాడీ లాంగ్వేజ్ ఉన్న సన్నివేశాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. నోరు మంచిది అవ్వాలి అంతే. నోరు మంచిది కావాలి, ఊరంతా మంచిదైపోతుంది. రైట్ సార్. అయితే వీరికి కుజ, రవి, గురువు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. పాజిటివ్ ఇంపాక్ట్, చాలా పాజిటివ్ కదా. మరి ఎటువంటి ఆరాధన వీరికి బాగా కలిసి వస్తుంది? ఇక్కడ ముఖ్యంగా రవికి సంబంధించిన ఏ ఆరాధన అయినా వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటుంది. సూర్య నమస్కారాలు చేయటం, సూర్యపంజర స్తోత్రం మన హిందూ పద్ధతుల్లో చూసుకుంటున్నప్పుడు సూర్యపంజర స్తోత్రం లేదా అరుణ మహాసౌరం త్రిచ ఇటువంటివి చేయటం వీళ్ళకి చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. బ్యూటిఫుల్. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు నాకు టైము, డేటు, ప్లేస్ అన్నీ నాకు తెలుసు, అయినప్పటికీ నేను సన్ సైన్ ఫాలో చేయొచ్చు. సన్ సైన్స్ని విశ్లేషణ చేసుకునే పద్ధతుల్లో నేను ఇప్పుడు ముందు వివరించినట్లుగా వెస్ట్రన్ పద్ధతుల్లో మనం దాన్ని చూస్తున్నప్పుడు వెస్ట్రన్ సిస్టంలోని దాన్ని అనలైజ్ చేస్తే మనకి టాలీ అవుతాయి, రెండు పద్ధతుల్లోనూ టాలీ అవుతాయి. కానీ ఇండియన్ సిస్టంలో మనం ఉపయోగించే అంటే చాంద్రమాన పద్ధతిని వెస్ట్రన్ సిస్టమ్ తోటి మిక్స్ చేసి చూసినప్పుడు అప్పుడు రెండు రకాల పద్ధతులు మనకు విరుద్ధమైన భావాలు వస్తాయి, మ్యాచ్ కావు. ఇప్పుడు ఈ రాశి ఫలాలు చూస్తుంటాం కదా, సన్ సైన్స్ ఆధారితంగా వచ్చే ప్రెడిక్షన్స్ ని కూడా మనం చూసుకోవచ్చా, ఇప్పుడు ఫాలో చేయొచ్చా? ఇప్పుడు మనకి ప్రాచుర్యంలో ఉన్న ఇంగ్లీష్ పేపర్లో వచ్చేవి, లేకపోతే కొన్ని టీవీ ఛానల్లో వచ్చే సన్ సైన్స్ వీళ్ళందరూ వెస్ట్రన్ పద్ధతిని అనుసరించే చేస్తూ ఉన్నారు. సో ఫాలో చేయొచ్చు, ఖచ్చితంగా ఫాలో చేయొచ్చు. బ్యూటిఫుల్ సార్. మీరు కూడా ఇవ్వండి సార్, మరి సన్ సైన్స్ మాకు ఉపయోగపడుతుంది. తెలుగులో అయితే ఇంతవరకు నేను మొదలు పెట్టలేదు, ఇంగ్లీష్ ఛానల్స్లో చేశాను. తెలుగులో ఇప్పుడు మొదలు పెట్టాను కదా, మాకు అవకాశం ఇవ్వండి సార్, నెలకు ఇచ్చాను కదా, మొదలు పెట్టాను కదా. అదే ఇప్పుడు ఇది తత్వాలు మాత్రమే చెప్తున్నారు, ప్రెడిక్షన్స్ ఇవ్వండి అంటున్నా, తప్పనిసరిగా ఫ్యూచర్లో వస్తాయి. సో వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.